ఈరోజు డే 3 టైం వచ్చేసి 5:30 AM. నిన్న మొన్న 7, 8కి లేచి ఈరోజు 5:30 AMకి లేవడానికి ఉన్న రీజన్ ఏంటంటే, పైసలు ఎట్లయితే ఒక మంచి వెల్తో, ఒక మంచి హెల్త్ కూడా ఒక మంచి వెల్త్ అంట. సో, ఎట్లా మన దగ్గర పైసలు వెల్త్ లేదు కాబట్టి మంచి హెల్తీ వెల్త్ సంపాదిద్దాం అని చెప్పి ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పి ఇంత పొద్దుగాల లేచిన. బయటకొచ్చి చూస్తే ఇంకా చీకటే ఉంది. ఇంత చీకట్లో నేను లేవడం ఏందిరా అని చెప్పి నాకు కూడా ఆశ్చర్యమో, ఆనందమో ఆ విషయం పక్కన పెట్టేసి బాడీ వార్మప్ చేసేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. సో, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పెద్దగా ఏం చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ డే బాగా ఎక్కువ చేసినాం అనుకో, రేపు అస్సలు లేవకుండా అవుతాం. సో, అట్లా కావద్దని చెప్పి చిన్నగానే చేసిన. ఎక్సర్సైజ్ చేసిన దాని తర్వాత నిద్ర వచ్చింది. ఎందుకు నిద్ర వచ్చిందని మా దోస్తులకు ఫోన్ చేసి అడిగితే, బాడీకి అలవాటు లేని కొత్త పని చేసినావు కదరా ఎక్సర్సైజ్ చేసినందుకు నిద్ర వచ్చిందని చెప్పి ఒకడు అన్నాడు. దాని తర్వాత ఇక జల్దీ లేసిన కాబట్టి నిద్ర సరిపోలేదేమో అని చెప్పి నిద్ర వచ్చింది. సో, ఇక ఇట్లా ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచించుకుంటా అట్లనే నిద్ర వచ్చి పండుకొని ఒక గంట తర్వాత లేచిన. గోడౌన్ని అంటారు గోధం, బలం కోసం తిందాం బాదం. సో, ఇక ఎక్సర్సైజ్ చేసిన కాబట్టి ఇలాంటివి తింటే మంచిది అనిపించి తిని టైం చూస్తానంటే 9:15 అవుతుంది. 9:15కి ఇంట్లో వీడియో వేసిరుగా తలిగిద్దాం ఏదో ఒకటి అని చెప్పి ఇక తిన్నిక కూర్చున్నా. సో, అదే టైంకి టీవీ పెడితే నిన్న రీఛార్జ్ లేనందుకు బాధ ఉండే. సో, ఇక ఆ బాధను మా డాడీ చూసి ఇక రీఛార్జ్ చేయించిండు అనమాట. ఇక ఆ ఒక్క సెకండ్కి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న అని పాట వేద్దాం అనుకున్నా, కానీ మా డాడీ అప్పుడే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో, మన ఫేవరెట్ కార్టూన్ అయిన డోరేమోన్ పెట్టుకొని తినడం జరిగింది. కానీ నాకు రీసెంట్గా డెంటల్ ట్రీట్మెంట్ అయింది. సో, వేడి అన్నం తినలేను. సో, అట్లానే అసలు అయ్యేంత వరకు ఆగి తిన్నా. చాలా టైం పట్టింది. ఇప్పుడు అంటే ఏఐ వచ్చినాయి కాబట్టి కార్టూన్స్ చేయడం ఈజీ అవుతుంది. ఒక 20 ఇయర్స్ కింద ఏం లేని టైంలో కూడా డోరేమోన్ కార్టూన్ రావడం అనేది ఒక గ్రేట్ కదా. సో, ఇక ఆ విషయం పక్కన పెడతానంటే జెమినీ టీవీలో ఈ పవర్ సినిమా వస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడనీకే. సో, ఇక అట్లా అని డోరేమోన్ బ్రేక్ వచ్చినప్పుడు పవర్ సినిమా బ్రేక్ వచ్చినప్పుడు డోరేమోన్ అట్లా రెండు అటు ఇట్లా చూసి ఇక తినడం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నా ఫోన్లో ఎట్లా రీఛార్జ్ ఉండదని చెప్పి మా అన్న ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ఒక సినిమా డౌన్లోడ్ చేసుకుని, ఆ సినిమా పేరే జగమెరిగిన సత్యం అంట. సో, ఇదేదో ఇక అంటే లైక్ సినిమా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆడ సస్పెన్స్ అని చెప్పి ఉందంటే అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో, అలాంటి సినిమాలు ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఈ సినిమాలో హీరోగాని చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే వాడు మంచోడు ఉంటాడు, మంచోళ్ళకే అన్ని పాపాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో, ఆ విషయం పక్కన పెట్టి స్టోరీలోకి వస్తానంటే హీరో హీరోయిన్ కలిసి ఉంటారు. అదే టైంకి హీరో వాళ్ళ మమ్మీ దూరంకి వెళ్ళి చూసి నాశనం చేయడానికి నా కొడుకే దొరికినా అని చెప్పి హీరోయిన్ కొడతాడు. అదే టైంకి ఊర్లో ఏదో ఫెస్టివల్ అవుతుంటే ఆ ఫెస్టివల్కి వచ్చిన జనాలంతా వచ్చి చూస్తారు. అది అట్లా హీరోగాని లవ్ అవుతుంది. అదే టైంకి హీరోగానికి ఒక మరదలు ఉంటుంది. ఆ మరదల్ని హీరోగాని ఫ్రెండు ఆమె మెడలో ఉన్న గోల్డ్ కోసం ఆమెను చంపేస్తాడు. సో, ఇంకా లేచి ఎక్సర్సైజ్ చేసి తిని సినిమా చూసి అలా హాఫ్ డే ఎంజాయ్ చేసిన. సో, ఇంకా టైం చూసానంటే 2 అవుతుంది. సో, ఇక 2 అంటే తినే టైం అయిందని చెప్పి అలా టీవీ చూస్తూ తింటున్నా. అదే టైంకి ఒక ఫోన్ వచ్చింది, ఏంటంటే ఈవినింగ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి. సో, ఇక ఇంటర్వ్యూ అంటే ఇక ఈ వీడియోలు ఆడియోలు అవి పక్కన పెట్టి కాస్త తిని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదామని చెప్పి ప్రిపేర్ అవుతున్నా. సో, వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో, మీరు వీడియో చూడడమే కాకుండా కాస్త రివ్యూ ఇవ్వండి. ఇట్లుంది అట్లుంది మంచిగా ఉంది చెడ్డ ఉంది ఏదో ఒకటి చెప్పండి. ఎందుకంటే లైక్ పాజిటివ్గా ఉంటే కాస్త ముందుకు వెళ్తాను, నెగిటివ్ ఉంటే చేంజ్ చేసుకుంటాం. మీరు ఏం చెప్పకపోతే ఎట్లా చెప్పరు.